హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రై. చాలా సింపుల్గా ఇంట్లోనే ఎలా చేయాలో చూద్దాం. కాకపోతే మనం ప్రాసెసింగ్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇంకెవరైనా కొత్తగా చూస్తే మాత్రం కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసేయండి. చాలా సింపుల్గా బెండకాయ ఫ్రై ఇంట్లో ఎలా చేయాలో చూసేద్దాం. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోద్దాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఒక 4 గరిటెల నూనె అయితే వేసుకోండి. నూనె మొత్తం మంచిగా హీట్ అవ్వాలి. ఇక నేనైతే ఒక 4 గరిటెల వరకు అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను. సో ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత దంచుకున్న 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేయండి. ఆయిల్ కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి, మాడనివ్వకండి. ఇప్పుడు వెల్లుల్లి మంచిగా వేగిన తర్వాత ఒక 2 నుంచి 3 వరకు ఎండుమిర్చి, అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. పల్చగా కట్ చేసుకోకూడదండి, కొంచెం లావుగానే కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు అయితే ఇప్పుడు తాలింపులోకి అయితే వేసుకోవాలి. ఇందులో నేను కరివేపాకు అయితే వేయలేదు, మీరు వేసుకోండి. నా దగ్గర ప్రెజెంట్ లేదు, సో అందుకు వేయలేదు. మీరైతే కరివేపాకు కూడా వేసుకొని బెండకాయ ముక్కలు తాలింపు అంతా మంచిగా పట్టించి మంచిగా కలుపుకోండి. ఇదంతా కొంచెం హై ఫ్లేమ్లోనే కలుపుకోవాలి, లో ఫ్లేమ్లో కాదండి. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా మంచిగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా బెండకాయ ముక్కలన్నీ మంచిగా కలుపుకోండి. స్పీడ్గా అయితే కలుపుకండి. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కొంచెం ఓపిక్గా మూత వేయకుండా దగ్గరుండి మంచిగా కలుపుకోవాలి. మూత వేస్తే జిగురంతా వచ్చేసి బెండకాయ ముక్కలన్నీ సాఫ్ట్గా అయిపోతాయి. ప్లస్ జిగురంతా పట్టడం వల్ల బెండకాయ ఎప్పుడు ముద్దగా అయిపోతుంది. మీకు కొంచెం పొడి పొడిగా కావాలి అంటే మూత వేయకుండా జిగురంతా పోయినంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం బాగా వేగిన తర్వాత ఇప్పుడైతే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. మీకు కావాలంటే మీ టేస్ట్ తగ్గట్టు అయితే సాల్ట్ వేసుకొని ఇదంతా హై ఫ్లేమ్లోనే మంచిగా మిక్స్ చేసుకోవాలి. అలాగని మూత అయితే వేయకండి, కొంచెం ఓపిక్గా అక్కడే ఉండి హై ఫ్లేమ్లో బాగా కలుపుకోండి. అప్పుడు మనకి బెండకాయ ముక్కలు ఇంకా కొంచెం జిగురైతే వస్తుంది. అలా కలుపుకోవడం వల్ల మనం హై ఫ్లేమ్లో మనకి బెండకాయ వేపుడు అనేది ముద్దలాగా అవ్వకుండా మనకి కొంచెం పొడి పొడిగా వస్తుంది. మొత్తం పొడి పొడిగా వస్తుంది. సో ఇలాగైతే బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా పైకి కిందకి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం ఇందులోకి ఉప్పు కారం అయితే వేయాలి. చూసారా, మనకు ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఉప్పు కారం అయితే వేసుకోవాలి. ఆల్రెడీ సాల్ట్ వేస్తాం కాబట్టి ఇప్పుడైతే కారం వేసుకోండి. ఈరోజు నేను కొంచెం స్పైసీగా చేస్తాను కాబట్టి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు కారం అయితే వేసుకున్నాను. అలాగే ఒక 1.5 స్పూన్ వరకు ధనియాల పౌడర్ అయితే వేసుకున్నానండి. సో మీరు కూడా మీ టేస్ట్ తగ్గట్టు కారం ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకోండి. ధనియాల పొడి మాత్రం ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ మసాలాలన్నీ బెండకాయకి బాగా పట్టినట్టు హై ఫ్లేమ్లోనే కలుపుకోండి, లో ఫ్లేమ్లో పెట్టకండి. మంచిగా హై ఫ్లేమ్లో మంచిగా కలుపుకొని ఆ తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ అయ్యాయి అనిపించినప్పుడు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ అయితే కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకోండి. ఒక 5 మినిట్స్ ఇలా వేపుకుంటే మనకి టేస్టీ బెండకాయ ఎప్పుడైతే రెడీ అయిపోయినట్టే. మనకి ఆయిల్ కొంచెం ఇలా బయటకు తేలుతున్నప్పుడు ఇంకా స్టవ్ ఆపేసుకుంటే చాలండి. ఇంకా కొంచెం మాడినట్టు కావాలంటే మూత వేసి ఇంకా హై ఫ్లేమ్లో కొంచెం వేపుకుంటే అయిపోయినట్టే బెండకాయ ఎప్పుడు. సో మీకు కూడా ఈ బెండకాయ ఎప్పుడుగా నచ్చుంటే, ఈ ప్రాసెస్ నచ్చితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మన ఛానల్లో మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాం. అలాగే ఈ బెండకాయ ఎప్పుడు చేయడానికి కొంచెం ఓపిక ఉంటే చాలండి. చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసేయచ్చు. టేస్టీగా అందరికీ నచ్చేస్తుంది. మీరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేయండి.